శ్రామిక శక్తికి గౌరవంగా జరుపుకునే మేడే వేడుకలు జీహెచ్ఎంసీ పరిధిలో ఘనంగా జరిగాయి. గుండ్ల పోచంపల్లి వార్డులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్మికులు సిబ్బంది ఐక్యంగా ఈ దినోత్సవం జరుపుకున్నారు. తమ హక్కుల సాధన కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తూ ఎర్ర జెండాను ఆవిష్కరించారు. గుండ్ల పోచంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ జవాన్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కార్మికుల సమస్యలు, వారి సంక్షేమంపై చర్చించారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల శ్రమను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, రమేష్, కృష్ణ, భానుచందర్, బంటి, సుధాకర్లతో పాటు మహిళా సిబ్బంది యాదమ్మ, సావిత్రి, లక్ష్మి మరియు బాలేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక ఐక్యత వర్ధిల్లాలంటూ చేసిన నినాదాలతో గుండ్ల పోచంపల్లి వార్డ్ మారుమోగింది. తమ కష్టార్జితంతో సమాజానికి సేవలందిస్తున్న కార్మికులందరికీ మరోసారి మేడే శుభాకాంక్షలు. మరి 4 నెలలు అవుతుంది. మరి 4 నెలల నుంచి చీపురు గట్టలు కానీ, సబ్బులు కానీ, నూనె కానీ ఏమి ఇస్తలేరు. మాకు పని చెయ్యిరి అనేటోళ్ళే ఉన్నారు, మరి చేపించేటోళ్ళే ఉన్నారు. ఏడా ఒక ఆయుధం కనబడొద్దు అంటారు. 5 గంటలకు ఎక్కుతున్నాం, టైం మార్చి. ప్రజలందరము ప్రజలకందరికీ కూడా మేము ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తున్నాము. ఇక్కడ గుండ్ల పోచంపల్లి 9 విలేజ్లు అయినా కానీ మేము ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేమంతా ఏ రాత్రి అయినా కానీ పని చేస్తున్నాము. అయినా కానీ మాకు 22,000 జీతము 4 నెలలు అవుతుంది. జిహెచ్ఎంసీ అయినాక 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఇంటి పన్ను పెరిగింది, ప్రతి ఒక్కటి పెరిగింది, నల్ల బిల్లు పెరిగింది. కానీ మా జీతాలు మాత్రం 4 నెలల నుంచి అంతే ఉన్నాయి. ఇది కోరుకున్నది ఏంటంటే మాకు సరిపోతలేదు. ఒక నూనె ప్యాకెట్ చేసుకుంటే 200 రూపాయలు. కార్మికుల ఐక్యత. గుండ్ల పోచంపల్లి కార్పొరేషన్ మున్సిపల్ సిబ్బంది ఏంటంటే ఇప్పుడు దగ్గర ఒక 30 ఏళ్ళ 25 ఏళ్ళ సీనియర్ నుంచి చేస్తారు. అదే కొంపల్లిలా ఇప్పటి వరకు వాళ్ళకు ఒక 70,000 60,000 జీతం అయింది. హైకోర్టు పోయి కొట్లాడారు. అదేవిధంగా మా వాళ్ళు పొద్దున్న నుంచి 4:30 5 గంటలు లేచి ప్రతి పని చెత్త పని చేస్తారు. కాబట్టి వాళ్ళకి జీతాలు పెరగాలి. జీతాలు అందరికీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయ్యి కూడా 6 నెలలు అయింది. 6 నెలల నుంచి 22,000 జీతం. గుండ్ల పోచంపల్లి కార్మికులు మేమందరము మేడే సందర్భంలో మేము 1995లో ఎక్కినాము డ్యూటీకి. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇంతవరకు జీతాలు పెరగలేవు. గ్రామ పంచాయతీ జీతాలు ఉన్నప్పుడే ఉన్నాయి. మున్సిపల్ అనగానే ఒక 1000 రూపాయలు జీతం పెంచారు, దిగిపోయారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది. ప్రతి ఒక్క రేటు పెరిగిపోయింది. పెట్రోల్ ధర పెరిగింది, మంచి నూనె, కొబ్బరి నూనె, ప్రతి ఒక్క రేటు, చక్కెర, ఉప్పులు, పప్పులు ప్రతి ఒక్కటి అయింది. మన కార్మికుల జీతాలు పెరుగుతలేవు. అందరు జీతాలు పెరుగుతున్నాయి. రోడ్డు మీద అడ్డ మీద కూలీలు పోతే 1000 రూపాయల కూలి, 1,200 రూపాయల కూలి తీసుకుంటారు. కార్మికుల జీతాలు